హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఈ వీడియోలో వచ్చేసరికి మనకి ఈ రోజు సలార్ అయితే రిలీజ్ అయితే అయిందనమాట. ఆ సలార్ మూవీకి సంబంధించినటువంటి రివ్యూ అయితే ఈ వీడియోలో మనం మాట్లాడకపోతున్నాం. అంటే మూవీ ఏ విధంగా ఉంది, సెకండ్ పార్ట్కి దీనికి ఏమైనా సీక్వెన్స్ ఉందా లేదా, అసలు ఎలివేషన్ సీన్స్ ఇవన్నీ కూడా ఎలా ఉన్నాయి, అసలు మనకి ఇది హిట్ కొట్టే ఛాన్సెస్ ఉన్నాయా లేవా అనేది క్లియర్గా అయితే మాట్లాడుకుందాము. ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. నన్ను సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి అనమాట. మనం ఏంటంటే ఆఫ్టర్ బాహుబలి తర్వాత మనం ప్రభాస్ గారిని ద బెస్ట్ లుక్లో చూసామంటే మాత్రం ఈ మూవీయే. బాహుబలి తర్వాత మూడు ఫ్లాప్లు వచ్చినా కానీ మనకి మూవీ అయితే అదిరిపోయే హిట్ అయితే అవుతుంది అనమాట. ఎందుకంటే దీంట్లో ఒక్కొక్క ఎలివేషన్ సీన్స్ కానివచ్చు, తన ఒక కట్అవుట్ కానివచ్చు, ఆ మూవీలో ఈ మూవీలో ఆ విధంగా అయితే ఉన్నాయన్నమాట. మనకేంటంటే ఒక యాక్షన్ సీక్వెన్స్లో కానివచ్చు, ఒక స్లో మోషన్ సీక్వెన్స్లో కానివ్వచ్చు, ఒక మనకి మాస్లో కానివ్వచ్చు, ఒక సెంటిమెంట్లో కానివ్వచ్చు, ఒక ఎమోషన్లో కానివ్వచ్చు, మొత్తం ఈ అన్నిటిలోనూ కూడా ప్రభాస్ గారి లుక్స్ అయితే హైలైట్ అనమాట. ఏంటంటే మనకి ఆఫ్టర్ బాహుబలి తర్వాత ఒక 3 ఫ్లాప్లు అయితే రావడం అయితే జరిగింది. ఏంటంటే ఆ 3 ఫ్లాపుల్లో కూడాను మనకి మేసగారు రాధేశ్యామ్లో కానివ్వచ్చు, ఆదిపురుషులో కానివ్వచ్చు, తన యొక్క లుక్స్ మీద చాలా ట్రోల్స్ చేయడం కానీ, చాలా డౌట్స్ కానీ ఇవన్నీ కూడా చాలా మటుకు ఉన్నాయన్నమాట అందరికీ కూడాను. కానీ ఏంటంటే మనకి ఈ మూవీలో తన లుక్స్ మీద అయితే ఎలాంటి ఎఫెక్టివ్ అయితే ఉండదు. ఎందుకంటే లుక్స్ అనేవి అంత బాగా అయితే ఉన్నాయన్నమాట. ఏంటంటే ప్రశాంత్ నీల్ గారి డైరెక్షన్లో మాత్రం సినిమా మంచి హిట్ కొడుతుందని అయితే చెప్పుకోవచ్చు. మనకి ఏంటంటే ఈ మూవీ మనకి స్టార్టింగ్లోనే శృతి హాసన్ గారు హీరోయిన్ ఎంట్రీతోనే మనకి ఒక సాంగ్ అయితే ప్లే అవుతుంది అనమాట. ఏ సాంగ్ ఏంటని చెప్పను, మీకు ఒక క్యూరియాసిటీ అయితే ఉండదు మూవీ చూసినప్పుడు. ఆ సాంగ్తో అయితే మనకి మూవీ స్టార్ట్ అవడమే జరుగుతుంది అనమాట. ఏంటంటే ఆ సాంగ్తో మూవీ అనేది స్టార్ట్ అవుతుంది. మనకి ఏంటంటే ఫస్ట్ హాఫ్ మొత్తం కూడాను ప్రభాస్ అయితే మనకి మెకానిక్గా అయితే ఉండడం అయితే జరుగుతుంది అనమాట. మనకి ఏంటంటే మనకి దీంట్లో కూడా ద బెస్ట్ అయితే ఇచ్చారు ప్రభాస్ గారు. దీంట్లో ఫస్ట్ హాఫ్ మొత్తం కూడా ప్రభాస్ గారు లుక్స్ అయితే చాలా బాగున్నాయి. ఏంటంటే ఒక ఎమోషన్లో కానివ్వచ్చు, ఒక ఫైట్ సీక్వెన్స్లో కానివ్వచ్చు, ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి అనమాట. మనకి ఏంటంటే తన ప్రభాస్ ఏదైనా ప్లాస్టిక్ వస్తువును పట్టుకున్నా కానీ వాళ్ళ అమ్మగారు అయితే చాలా భయపడతా ఉంటారనమాట. ఏంటంటే దాని వెనకాల ఉన్న కథ అలాంటిది. ఆ కథ ఏంటి అనేది మనకి సెకండ్ హాఫ్లో అయితే వీళ్ళు చూపించడం అయితే జరుగుతుంది. మనకి ఫస్ట్ హాఫ్లో ఒక పర్టికులర్, అంటే ఫస్ట్ హాఫ్ అని కాదు, ఒక పర్టికులర్ సీన్ అయితే ఉంటుందన్నమాట. ఆ సీన్లో ఏంటంటే మనకి ప్రభాస్ గారికి అయితే కంప్లీట్లీ షర్ట్లెస్, అంటే ఒంటి మీద షర్ట్ అయితే ఉండదు ప్రభాస్ గారికి. ఆ షర్ట్ లేకుండా ఒక సీన్ అయితే ఉంటుంది. ఆ సీన్ అయితే మనం అదుసని అయితే చెప్పుకోవచ్చు. మనకి ఇంకా సెకండ్ పార్ట్లో వచ్చేసరికి మనకి తనకి జరిగిన స్టోరీ అనేది, అంటే ఒక ఊరు ఏదైతే ఉందో ఆ ఊరికి సంబంధించినటువంటి స్టోరీ అనేది మనకి అక్కడ చెప్పడం మీద జరుగుతుంది అనమాట. మనకి ఏంటంటే అసలు మన వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ ఏ విధంగా శత్రువులు అయ్యారు, ఏ విధంగా అంత బద్ద శత్రువులుగా మారారు అనేది అయితే మనకి క్లియర్గా మనకి సెకండ్ హాఫ్లో చూపించడం అయితే జరుగుతుంది అనమాట. మనకి ఏంటంటే లాస్ట్లో ఒక ఫైట్ సీన్ అయితే ఉంటుంది. ఆ ఫైట్ సీన్ అయితే ఎక్స్ట్రీమ్లీ సూపర్ అయితే మనం అయితే చెప్పుకోవచ్చు. ఈ మూవీ చూసుకున్నట్లయితే మనకి ఓవరాల్గా మంచి సూపర్ డూపర్ హిట్ అయ్యే ఛాన్సెస్ అయితే కన్ఫర్మ్ ఉన్నాయి. ఏంటంటే బాహుబలిని కూడా రీచ్ అయ్యే అవకాశం అయితే చాలా ఎక్కువైతే ఉందన్నమాట. ఇంకా మనకి సెకండ్ హాఫ్లో వచ్చేసరికి మనకి ఆ యొక్క ఊరికి పర్టికులర్ ఊరు ఏదైతే ఉందో ఆ ఊరి, అంటే కాన్సారా అనే ఊరు గురించి వీళ్ళ పర్టికులర్గా అయితే మనకి మొత్తం, అంటే దానికి సంబంధించిన స్టోరీ కానివ్వచ్చు ఎంత కూడా చెప్పడమే జరిగిందనమాట. మనకి కాన్సారా అనే పదం వచ్చేసరికి చాలా పెద్దది. మనం చూసుకోవచ్చు కేజీఎఫ్, దానికి సంబంధించి ఒక మీనింగ్ అయితే ఉంటుందన్నమాట. అంటే ఫుల్ ఫామ్ కేజీఎఫ్కి. మనకి అదేవిధంగా కాన్సారా అనేది ఒక ఊరు. ఆ ఊర్లో కూడా ఊర్లు అయితే ఉంటాయన్నమాట. ఒక సబ్ అయితే ఉంటుంది. దాంట్లో కూడా చాలా రకాల ఊర్లు అయితే ఉంటాయి. అదే మనం కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాము. ఎందుకంటే ఆ ఊర్లు అనేవి చాలా ఎక్కువ ఉన్నాయి. అంటే మనం గుర్తుపెట్టుకోవడం కూడా అనమాట. ఏంటంటే మీరు ఒకే ఒక్కటి అయితే గుర్తుపెట్టుకుంటారు మూవీ పేరు. ఎందుకంటే ఆ ఊరి పేరే మనకి సెకండ్ పార్ట్ యొక్క నేమ్ అనమాట. అది ఏంటంటే నేను చెప్పను, మీరు వెళ్ళి సినిమాలో చూసండి. అప్పుడు దాకా మీకు క్యూరియాసిటీ అయితే ఉంటుంది నేను చెప్తే మాత్రం. కానీ కంప్లీట్గా ఈ మూవీ మీరు 250 రూపాయలు వెళ్ళి చూడొచ్చా అంటే మాత్రం కన్ఫామ్గా ఈ మూవీ అయితే మీరందరూ కూడా ఎంజాయ్ చేయొచ్చు. ముందు ముఖ్యంగా ప్రభాస్ ఫ్యాన్స్ అయితే ఒక 3 ఫ్లాపుల తర్వాత మనకి ఎంత సూపర్ డూపర్ హిట్ అయితే అవుతుందన్నమాట. ద ఫస్ట్ టాక్ ఇస్ ద బెస్ట్ టాక్. ఎందుకంటే చాలా మంచి టాక్ వచ్చింది మూవీకి ఫస్ట్ టాకే. కాబట్టి చూడండి వెళ్ళి, చాలా అంటే చాలా బాగుంది మూవీ అనేది. ఏంటంటే ఇంకా వీడియోకి లైక్ చేయండి. ఏంటంటే నెక్స్ట్ మూవీలో ఉన్న నెగిటివ్స్ గురించి, పాజిటివ్స్ గురించి ఆయన మాట్లాడుకుందాము నెక్స్ట్ వీడియోలో. వీడియోకి ఒక లైక్ చేసి ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి.